నందు దంపతుల వివాదంలో మోసపోయామంటూ బాధితులైతే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు నందు దంపతులకు వీరికి ఎలాంటి పరిచయం ఉంది, ఎలా మోసపోయారు, మొదటగా మాట్లాడినటువంటి వివరాలు ఏంటి అనేది కూడా మీకు తెలియజేస్తా. ముందుగా గోపాలకృష్ణతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక గోపాలకృష్ణ ఈ నందు దంపతులు వివాదంలో తను మోసపోయానంటూ ఉన్నటువంటి వ్యక్తి తనది బిజీ వస్తుంది, వారే చేస్తున్నారు. హలో గోపాలకృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే అండి. నేను గంగాధర్ అండి, మీరు లైవ్ లో ఉన్నారు. ఓకే ఓకే ఓకే. ఈ నందు దంపతులు మీకు ఎలా పరిచయము, అసలు ఏంటి ప్రధానంగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటి, ఇది ఈ యొక్క సమస్యకు బీజం పడింది ఎప్పుడండి? ఇది జూన్ 2023 అండి. ఓకే. తను ఇండియా వచ్చాడు. దీనికి మెయిన్ ఏంటంటే తను యాక్చువల్ గా అడ్వర్టైజ్మెంట్స్ గ్రూప్ లో చూసి మేము నేను యాక్చువల్ గా ఒక ఐటీ ఎంప్లాయ్ అండి అప్పుడు. సో వాళ్ళు మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ కొంచెం ఎంక్వైరీ చేసి పెట్టన్నా మంచిగా చేస్తారని చూసి పెట్టి మాకు వీసాలు కావాలంటే ఇతను ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూసి దాన్ని బట్టి మేము అతన్ని కలిసామండి. అతని ఆఫీస్ లో అరండల్పేట 4th లైన్ లో ఉన్నటువంటి ఆపోజిట్ టు గీతా కేఫ్ ఎదురుగా డెస్టినీ కన్సల్టెన్సీ పెట్టాడండి. వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళ ఫొటోస్ మొత్తం అన్ని ఉన్నాయి. ఓకే. అతను మొత్తం ఎక్స్ప్లెయిన్ మొత్తం క్లియర్ గా అంతా చెప్పాడు. ఇలాగండి, మరి ఏదైనా అగ్రిమెంట్ రాస్తారంటే ఇప్పుడు కాదండి అని అన్నాడు. సో మేము ఒక అప్లికేషన్స్ ఇచ్చాము. 3 అప్లికేషన్లకి ఒక్కొక్క దానికి 18.5 lakhs వరకు చార్జ్ చేశాడు. ఇండియన్ కరెన్సీ సార్, ఇండియన్ కరెన్సీ 18.5 lakhs. ఓకే. ఎప్పుడైతే అమౌంట్ మేము కొట్టగా ముందు మీ అకౌంట్స్ ఏముందంటే ఒక అకౌంట్ తను ఇచ్చాడు, ఒక 3 lakhs కొట్టాము. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అకౌంట్స్ ఇచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అకౌంట్ లో ఎందుకు వాళ్ళ అకౌంట్స్ ఇస్తున్నారు అని అంటే, వీళ్ళంతా యూకేలో మా దగ్గర పనిచేస్తున్నారు, వీళ్ళ పౌండ్స్ ని కన్వర్ట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఇండియాలో ఇస్తే నాకు వీళ్ళు పౌండ్స్ ఇస్తారని చెప్పేసి అన్నారు. ఆ అకౌంట్స్ కొట్టి ప్రూఫ్స్ మాత్రం ఉండేయండి. సో 3 అప్లికేషన్లో 2 కాసులు ఇచ్చాడు, వీసాలు వచ్చినాయి వాళ్ళకి. 3వ కాసు ఎంబసీకి అప్లికేషన్ చేస్తే రిజెక్ట్ అయింది. అది రిజెక్ట్ అయినప్పుడు ఎందుకు రిజెక్ట్ అయిందంటే అది ఫేక్ కాస్ అని చెప్పి మాకు ఆల్రెడీ ఎంబసీ వాళ్ళు క్లియర్ గా రిజెక్షన్ లెటర్ ఇచ్చారు. ఆ రిజెక్షన్ లెటర్ ఇచ్చినప్పుడు మేము అడిగితే ఇదిగో ఇంకోటి ఇస్తాను ఆగండి చూద్దాము అనేది మమ్మల్ని 3 months చేసిన తర్వాత ఏం చేసుకుంటారో చేసుకోపు, మాకు నీకన్నా చాలా మంది పోలీసులు తెలుసు, మాకు ఎంపీ ఆఫీసులో మాకు తెలుసు, అది ఇదని చెప్పి బెదిరించాడండి. బెదిరించిన తర్వాత 24 ఆగస్టులో వాళ్ళ అబ్బాయి పంచల్ ఫంక్షన్ కి వచ్చాడండి. పంచల్ ఫంక్షన్ కి వచ్చిన రోజున నేను ఎంబడిచ్చి పట్టుకున్నా, అడిగాను. అప్పుడు చూసి వెళ్ళి అరండల్పేట పోలీస్ స్టేషన్ లో ఫైల్ కేసు కంప్లైంట్ ఇస్తే పిలిపించారు. వాళ్ళ ఫాదర్ వచ్చి ఇచ్చారండి, అమౌంట్ అయితే వచ్చింది, బట్ ఇది మా బాబును వాళ్ళు చూసుకుంటున్నారు, నాకు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు అని అంటే ఎస్ఐ గారు అన్నారు, అదేంటండి మీ అబ్బాయిని తీసుకురాపోండి, ఇప్పుడు వచ్చాడు కదా, ఆల్రెడీ మా కానిస్టేబుల్ వెళ్ళి అన్నిసార్లు తీసుకొచ్చాను అంటే మేము ఫంక్షన్ చేసుకుంటున్నాము, సో బిజీగా ఉన్నాము, 2 days లో వస్తామని అని చెప్పాడు. ఈ 2 days లో రాకపోతే మళ్ళీ ఫోన్ చేసి ఆయనే వచ్చి ఏం చేస్తారండి అని చెప్పి వేరే వాళ్ళ ఫోన్ ఒకటి ఇచ్చి వాళ్ళకి మాట్లాడిచ్చి వాళ్ళతో సింపుల్ గా ఏం చెప్పాడంటే, ఈ కేసు గురించి మీరు ఇగ్నోర్ చేయండి, ఇవన్నీ ఇప్పుడు పట్టించుకోవద్దని చెప్పేసి పక్కకు పంపించారండి. అయినా కూడా నేను వదిలిపెట్టలేదు. నేను ఇంకా తర్వాత కూడా నెక్స్ట్ లో వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటున్నారండి, యార్లగడ్డ ఫంక్షన్ హాల్. టూ మచ్ ఆమె రీల్ చేసిందండి. ఆ రీల్ లో కాస్ట్ 60 to 70 lakhs అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. మేము అప్పుడు కామెంట్స్ చేశాను, మీకు ఈ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చినాయి, మా డబ్బులన్నీ ఇచ్చేసారు అది అంటే మేము పెట్టిన కామెంట్స్ అని విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2-3 minutes లో డిలీట్ చేసేసేవాళ్ళు. నేను దీన్ని మొత్తం యూకేలో ఉన్నటువంటి సాలిసిటర్స్ గ్రూప్ ఈచ్ అండ్ ఎవరీ గ్రూప్ లో పెడితే ఇతను ఒక ఫేక్, ఇతను మా దగ్గర మా ఫేమ్ ను యూజ్ చేసుకుని మా డబ్బులు గుంజడానికి ట్రై చేస్తున్నాడు అది ఇది అని చెప్పి మమ్మల్ని గ్రూప్ లో ఒక టైప్ ఆఫ్ ఇచ్చేసాడు. ఈవెన్ చాలా మంది సాలిసిటర్స్ తెలుసండి ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి, వాళ్ళు కూడా ఇప్పుడు అప్రోచ్ అవుతున్నారు. టు బి హానెస్ట్, నేను దీని మీద మళ్ళీ తర్వాత ఫైట్ చేశానండి. ఎందుకు ఫైట్ చేశాను అని అంటే, నేను జస్ట్ రిఫరెన్స్ ఇచ్చినందుకు నా మీద వేరే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. గోపాలకృష్ణ గారు ఒక విషయం చెప్పండి, మీరు 2023లో ఇది బీజం పడింది అంటున్నారు కదా? అవునండి. అంటే మీరు ఇస్తున్న సమయంలో పైసలు అమౌంట్ ఇస్తున్న సమయంలో మీరు ఎక్కడ ఇచ్చారు, పర్టికులర్ లొకేషన్ ఎక్కడ? ఇవి మొత్తం గుంటూరు ICICI బ్యాంక్ అకౌంట్ నుంచి కొంత,
ఓకే. కొన్ని గురిజాల పక్కనటువంటి దాచేపల్లి ఆ ఏరియాలో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ అండి. ఆ బ్యాంక్ అకౌంట్స్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసాము. మేము ఏది క్యాష్ ఇవ్వాల. ఓకే. మీరు ప్రత్యక్షంగా ఎప్పుడైనా వీళ్ళని నందును కానివ్వండి, తర్వాత మధును కానివ్వండి కలిశారు, మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? కలవలేదండి, నందును కలవలేదు. టు బి హానెస్ట్, నందును కలవలేదు. నేను మధుకర్నే కలిశాను. మధుకర్నే కలిశాను. నేను మందు అనే ఆమెని నేను కలవలేదు. ఆమెను పర్సనల్ గా చూడలేదు. మధుకర్నే కలిశాను. ఇది ఇనీషియల్ గా డిస్కషన్ అప్పుడు కలిశాను. తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ కి వచ్చిన రోజున పోలీస్ స్టేషన్ కి అతను రాకుండా వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్ ని, వాళ్ళ రిలేటివ్స్ ని పంపించాడు. వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేసేసారు. తర్వాత ఒక లాయర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద బౌన్సర్ ఒక 6 మెంబర్స్ ని తీసుకొని లాయర్ దగ్గరికి వచ్చాడు. అక్కడ జరిగిన తర్వాత ఆ లాయర్ గారు క్లియర్ గా అన్నాడు, అన్ని ప్రూఫ్స్ ఉండేయండి, వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు, ఇది ఫేక్ కాస్ అని చెప్పి ప్రూవ్ అయి ఉంది. ఈ అకౌంట్స్ ఇవ్వాలి కాకపోతే మరునాడు ఇంకా నెక్స్ట్ లో ఫ్యూచర్ లో అయినా ఏమైనా ఇబ్బంది అయితే ఎంతో కొంత సెటిల్ చేసుకుని వెళ్ళండి అంటే, నేను ఫంక్షన్ చేసుకుని మళ్ళీ మీతో మాట్లాడతానండి, నాకు ఫంక్షన్ పనులు నేను చెప్పాను అన్నాడు. సెటిల్మెంట్ కూర్చుంటే నేను మొత్తం ఇవ్వను అన్నారు. మీరు మధుకర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారా? ఒక అకౌంట్ కి, తన మధుకర్ అకౌంట్, తనకి HDFC బ్యాంక్ 3 lakhs కొట్టామండి. అంటే ఎవరి అకౌంట్ నుంచి ఎవరి అకౌంట్ కి? స్టూడెంట్స్ అకౌంట్ నుంచి అండి. మొత్తం స్టూడెంట్ అంటే ఏమవుతుంది, మీకు రిలేషనా? నాకు రిలేషన్స్ కాదండి, మీరు ఫ్రెండ్స్ రిఫరెన్స్. అంటే మీరు ఫ్రెండ్స్ రిఫరెన్సా, లేకుంటే మీరేమన్నా ఏజెన్సీ కన్సల్టెన్సీ నడిపిస్తున్నారా? మాది కన్సల్టెన్సీ నా పేరు మీద ఏమీ లేదండి. నా పేరు మీద సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఓకే. నా పేరు మీద సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. సో ఫ్రెండ్స్ రిఫరెన్స్ లో వచ్చారు. ఓకే. అది అంటే ఇప్పుడు మధుకర్ అకౌంట్ కి 3 లక్షలు మాత్రం మీరు చెల్లించారు. ఒక ఎంప్లాయీ కొట్టింది, ఒక అప్లికెంట్ కొట్టింది మధుకర్ అకౌంట్ కి. రిమైనింగ్ సుమలత చెరుకులు ఒక ICICI అకౌంట్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ ICICI. ఓకే. అండ్ నిశాంత్ ముల్లంగి ఇంకా చాలా అకౌంట్స్ ఇచ్చాడు. వాళ్ళందరి అకౌంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టూడెంట్ వాళ్ళ ఫాదర్లు కొట్టినవి, స్టూడెంట్ దగ్గర నుంచి కొట్టినవి, స్టూడెంట్ వాళ్ళ ఫాదర్లు కొట్టిన అకౌంట్, మొత్తం రిఫరెన్స్ నెంబర్లు అన్ని, మొత్తం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అంటే దాదాపుగా మీ తరపున ఎంత వరకు ముట్టి ఉంటాయి వాళ్ళకి? ఆల్మోస్ట్ ఆల్ 55 to 60 lakhs. అంటే వాళ్ళందరికి మధ్యలో మీరేనా రెఫరెన్స్? వాళ్ళ ముగ్గురికి రిఫరెన్స్ నేనే. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్. ఓకే. వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్. ఫస్ట్ అతను వచ్చాడు, ఫస్ట్ అతను చూసి మిగతా వాళ్ళిద్దరు వచ్చారు. ఇది కూడా ఎందుకు జరిగిందంటే, ఫస్ట్ అప్లికెంట్ కూడా అతనితో మధుకర్తో మాట్లాడుకున్నాడు. నేను మాట్లాడిస్తే వాళ్ళు అడిగారు, వాళ్ళ బ్రదర్స్ కూడా UK లో ఉన్నారు. సార్ టూ మచ్ కాస్ట్ అండి, ఇది మరి చాలా ఎక్కువ. అంటే ఒక విషయం చెప్పండి, 2025 లో తను ఒక రీల్ పెట్టింది, మాకు ఇండియాలో ఎలాంటి కంపెనీస్ లేవండి, మొత్తం యూకేలోనే ఉన్నాయని చెప్పేసి అని అన్నది. ఇమీడియట్ గా మొత్తం ఎక్కడ గుంటూరు బ్రాంచ్ మొత్తం క్లోజ్ చేశారు. ఎప్పుడు? 24 తర్వాత 24 ఎండింగ్ లో క్లోజ్ చేశారు. ఇవాళ కూడా డెస్టినీ బోర్డు మొన్న కూడా ఉంది. మేము వెళ్ళినప్పుడు కింద బట్టల షాప్ ఉంది, ఆయన అడిగాము ఇదేంటంటే పైకి క్లోజ్ చేశారు ఏంటంటే, ఈ డెస్టినీ అతను కింద అతను కలిపి వీళ్ళు ఎవరెవరో వస్తున్నారని చెప్పి ఓనర్ క్లోజ్ చేపించేసేసాడు. ఆల్రెడీ వాళ్ళు క్లోజ్ చేశారు. ఆ బోర్డు అట్లానే ఉంది. స్టిల్ ద బోర్డ్ ఇస్ దేర్. ఓకే. ఎందుకు మరి బోర్డు ఉంది కదండి అంటేను, అది తీయటానికి కుదరలేదండి, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. మీరు ఇప్పుడు 2023లో నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క మీరు పైసలు ఇచ్చినటువంటి సందర్భం ఏదైతే ఉందో అప్పటి నుంచి మీరు పోలీస్ కంప్లైంట్ చేయడం ఏం చేయలేదా? మేము ఒక స్టేషన్ లో కాదండి, అరండల్పేటలో ఇస్తే ఫోన్ కాల్స్ తో క్లోజ్ చేశారు. నగరం పాలనలో ఇస్తే నగరం పాలనలోనూ ఇదే తతంగు. మేము పోయి కంప్లైంట్ ఇవ్వటం, ఫోన్ కాల్ రావడం, క్లోజ్ చేయటం. నెక్స్ట్ నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఇస్తే నాన్నగారు లాయర్ని తీసుకొని వచ్చి ఇలాగా చాలా మంది వస్తున్నారు మా ఇంటికి, చాలా మంది ఆ స్టేషన్ రమ్మంటున్నారు, ఈ స్టేషన్ రమ్మంటున్నారు, పెద్ద వయసు అండి, నాకు 75 ఏళ్ళు, నేను తిరగలేనండి, నాకు సంబంధం లేదు, మీరు ఏమంటే మా అబ్బాయితో చూసుకోండి అని చెప్పేసి అందుకని హింసిస్తే, నేను ముందు పరిణామాలకి అందరూ బాధ్యులండి అని చెప్పేసి అక్కడి నుంచి లాయర్ ద్వారా చెప్పించి వెళ్ళిపోయారు. ఎఫ్ఐఆర్ కాపీస్ ఉన్నాయండి మీ దగ్గర? ఎఫ్ఐఆర్ కాపీ చేయలేదండి. ఎఫ్ఐఆర్ చేయలేదు. ప్రతి చోట అక్కడి నుంచి ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చి పిలిపియటం, ఎమ్మెల్యే ఫోన్ రావటం, ఎక్కడో ఒకసారి నుంచి ఫోన్ రావటం.
మరి ఎందుకు అప్పుడు మీడియాకి ఎందుకు సంప్రదించలేదు మీరు? మేము మీడియాని సంప్రదించాలి అని అంటే ఏం జరిగిందంటే ఈ లోపు స్టూడెంట్ వాళ్ళ ఫాదరు మీరు రిఫరెన్స్ ఇచ్చారు, నా డబ్బులు నాకు ఇవ్వండి, మీద మీ మీద కేసు ఫైల్ చేస్తా అని చెప్పి నా మీద కేసు ఫైల్ చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళకు వస్తున్నటువంటి ఫేమ్ కానివ్వండి, వాళ్ళకు వస్తున్నటువంటి యూట్యూబ్ లో క్రేజ్ కానివ్వండి, దాన్ని కావాలని మా మీద చేయడం కోసం చేస్తున్నారని వాళ్ళు కూడా అంటున్నారు కదా. వాళ్ళ ఫేమ్స్ వాళ్ళ గురించి ఏ రోజున నాకు అనవసరం సార్. ఆమె ఎవరో నాకు తెలియదు. ఫస్ట్ పాయింట్, నేను ఆమె గురించి ఇంతవరకు చేయలే. నేను అడిగింది నా మధుకర్ని, నా డబ్బులు నాకు ఇవ్వు, జాగర్లముడు మధుకర్, నా డబ్బులు నాకు ఇచ్చేయి, నీ ఖర్చులు పోంగా, నువ్వు కట్టినట్లు ఖర్చులు పోంగా నీకు 18.5 lakhs ఇచ్చాను. దీంట్లో నుంచి ఇదిగో ఇంత ఖర్చు అయింది, 6 lakhs అయింది, లేదా 8 lakhs అయింది. మీరు అంటున్నట్టుగా మధుకర్ కి అమౌంట్ ఇచ్చినప్పుడు మధుకర్ మీద కేసు ఎందుకు పెట్టలేదు మీరు అంటున్నా? మధుకర్ మీదే కంప్లైంట్స్ రాసాము. ఎన్ని రాసినా ఎక్కడికి పోయినా ఇదే తతంగు. ఇప్పటికీ స్టిల్ ఇదే జరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు కూడా ఎందుకు బయటకు వచ్చానంటే, టు బి హానెస్ట్, శివ వీళ్ళంతా అందరూ అన్న నువ్వు కూడా ఒక విక్టిమ్ అని చెప్పి నా దగ్గరకు వచ్చారు. నేను నా సొంత డబ్బులు నేను వాళ్ళకి కట్టాను స్టూడెంట్స్ కి రిఫరెన్స్ కోసం. స్టిల్ అది జరుగుతుంది. వాళ్ళు వచ్చారు కాబట్టి నేను ఇవాళ బయటకు వచ్చాను. వాళ్ళందరూ వచ్చి అన్న మేము అందరం బాధితులమే నీలాగా అన్నారు కాబట్టి నేను కూడా బయటకు వచ్చాను. ఎందుకంటే నేను అతను రిక్వెస్ట్ చేశాను, ఇది వాళ్ళ ఫార్మర్స్, వాళ్ళు ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళు ఫార్మర్స్. మేము పొలం అమ్ముకున్నాము, వడ్డీకి తెచ్చామండి, మా డబ్బులండి, మేము రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళండి అన్నాడు. బతి లేకపోతే వాళ్ళందరికీ మేము అన్ని ఇచ్చాం. అది జరిగింది ఇక్కడ. దీనికి ప్రతి ఒక్కటి లాయర్ గారి దగ్గర కూర్చున్న రోజున కూడా చెప్పారు లాయర్ గారు, వీళ్ళ అకౌంట్ కొట్టినవి ఉన్నాయి కాబట్టి రేపైనా వాళ్ళ అకౌంట్ మీద ఏదైనా వేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు, ఎవరికైతే కొట్టిచ్చా వాళ్ళతో ఇబ్బంది పడతారు అని అన్నారు. గోపాలకృష్ణ గారు చెప్పండి సార్. మీరు ఉండడం ఎక్కడండి? మేము గుంటూరు అండి. మీరు పూర్తి అడ్రస్ చెప్పగలరా? మాది గుంటూరు. మీకు అంటే ఇప్పుడు నేను అయితే రివీల్ చేయలేను, ఎందుకంటే ఆల్రెడీ పర్వాలేదు. అంటే మీరు ఇచ్చినట్టుగా ఎవిడెన్స్ ఉంటే చాలు, అవి మాకు వాట్సాప్ చేయగలరా? స్టూడెంట్స్ కొట్టిన ప్రతి అకౌంట్ ఉందండి. ఆల్రెడీ మీరు నిన్న యూట్యూబ్ లో చూసుకుంటే దాంట్లో కూడా ప్రూఫ్ చూపించారు. ఓకే, నేను ఇచ్చాను. ఓకే, నేను ప్రూఫ్ లేకుండా నేను మాట్లాడలేదు. నిన్న ఒక వేదికగా మాట్లాడారా మీరు? నేను ఆల్రెడీ బిగ్ టీవీ వాళ్ళు తీసుకున్నారు, వేరే వాళ్ళు కూడా తీసుకున్నారు, ప్రూఫ్స్ చూపించారు. ప్రూఫ్ లేకుండా నేను మాట్లాడతలేదండి. నేను ఇప్పటికైనా ఏం మాట్లాడుతున్నానంటే, మధుకర్కు కొట్టిన ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్ ఉంది, స్టూడెంట్స్ కొట్టిన పేపర్స్, అవి చూపిస్తాను. అకౌంట్స్ ఆల్మోస్ట్ ఆల్ రేపు 9th month కి 3 years. ఏంటి మీరు ఏం కావాలనుకుంటున్నారు? మీకు నేను ఇప్పుడు అతని ఖర్చులు పోగా నాకు రావాల్సిన డబ్బులు నాకు ఇస్తే ఏ విధంగా న్యాయం కావాలనుకుంటున్నారు? మరి నాకు కావాల్సింది ఏంటంటే, ఆ స్టూడెంట్ వాళ్ళు మదరు ఫాదరు పాపం ఫార్మర్స్, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఏమంటున్నా, నాకు మొత్తం కూడా అవసరం లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, మీరు కట్టుంటారు, సరే మీరు లాస్ పోయారో ఏమో, మొత్తంగా అడగట్లే. అట్లీస్ట్ మాకు 3/4 అన్న మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి. అట్లీస్ట్ ఇప్పుడు 19 lakhs ఇచ్చాం, ఓ 4 lakhs తీసేసుకొని, ఓ 5 lakhs తీసేసుకొని మాకు అమౌంట్ ఇచ్చేసేయండి చాలు, మేము అవతల వడ్డీ కట్టుకుంటాం. ఇప్పుడు 3 years అయింది, ఎంత వడ్డీ కట్టుకుంటున్నాం అంటే ఎప్పుడు మధుకర్కి కాల్ చేయడం గానీ మెసేజ్ పెట్టడం గానీ ఏం చేయలేదా మీరు? నేను ఆల్రెడీ కాల్ చేశామండి, నేను రిక్వెస్ట్ చేశాను, ఏమండి ఇది సిచ్యువేషన్, వాళ్ళ ఫార్మర్స్ అని అంటే, చూద్దాం మేము వేరే కాసిస్తాం, మేము చేస్తాను అని అంటాం. ఇంకా మెసేజ్ రిప్లై కూడా చూస్తాను, రిప్లై కూడా వాట్సాప్ కాలే మాట్లాడతాడు. జనరల్ కాల్ ఇండియా నుంచి ఏదైనా నెంబర్ నుంచి కాల్ చేసిన ఎత్తడు. ఒక వచ్చిన ఒక మొక్క 2 మొక్కలు మాట్లాడేసి ఫోన్ కట్ చేస్తాడు. నెక్స్ట్ మళ్ళీ ఫోన్ ఎత్తాడు. సేమ్ ఇదే రిపీటెడ్. ఇప్పుడు మీరు మీడియా ముఖంగా వచ్చి బయటపడ్డారు కాబట్టి గోపాలకృష్ణ గారు, చెప్పండి. మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పిటిషన్ ఇస్తే తీసుకుంటారేమో, ఒకసారి ట్రై చేయొచ్చు కదా? చేయమంటే చేస్తానండి, నాకే ప్రాబ్లం. ఇప్పుడు ఇంతమంది సపోర్టెడ్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ విషయం మీరు ఎప్పుడైనా ఇప్పుడు చట్టము అన్యాయం అయిపోయినటువంటి బాధితుల పక్షాన చట్టం ఉంటుంది, పోలీస్ శాఖ ఉంటుంది. మీరు ఎందుకు పోలీసులని ఆశ్రయించలేదు అనేది నా క్వశ్చన్. ఎందుకంటే 2023 నుంచి ఈ రోజున 2026 సంవత్సరం నడుస్తుంది. ఎక్కడ కూడా మీరు చెప్పేదానికి పొంతిక లేకుండా కనపడుతుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే అరండల్పేట ఎస్ఐ మేడం రోజా గారండి, ఆమె ఒక మాట ఉంది, అంటే నేను బయట పెడుతున్నాను కాదు, ఏమంటే మీకు పుట్టిన పిల్లాడే కదా,
మీరే ఒప్పుకున్నారుగా డబ్బులు వచ్చినాయి అని, మరి ఇవ్వచ్చు కదా అని అంటే నాకు సంబంధం లేదు మేడం, మా బాబు వాళ్ళ అకౌంట్ కొట్టించుకున్నారు, వాళ్ళ మధ్య ఏం లావాదేవీలు ఉన్నాయని అన్నారు, లాయర్ గారి దగ్గర తీసుకెళ్లారు, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు, ఫంక్షన్ చేసుకున్నారు వెళ్ళిపోయారు. తర్వాత ఇండియా వచ్చిన విషయాలు మాకు తెలియదు. నేను అయినా స్టిల్ తర్వాత 2 years లో మళ్ళీ వేరే విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో ఏదో అకౌంట్ కొట్టామో వాళ్ళని అప్రోచ్ అయ్యాను. ఆ సుమలత చెరుకురు అనే అమ్మాయిని అయితే నేను చాలా సార్లు వాట్సాప్ లో చేశాను. వాళ్ళందరూ వాళ్ళ అకౌంట్స్ మొన్న జనవరిలో క్లోజ్ చేశారండి. 9th 1 నా దగ్గర ప్రూఫ్ ఉంది, పేపర్. నేను ఆ కంప్లైంట్ పట్టుకొని బ్యాంకులకు వెళ్ళి అడిగేసి వచ్చాను, ఎందుకు వాళ్ళ అకౌంట్స్ లో ఏమున్నాయి ఏంటి ఏం చేయాలని. మొన్న 1st January 9th 2026 అకౌంట్స్ క్లోజ్ చేశారు. ఎందుకు క్లోజ్ చేశారు? వాళ్ళు ఇదంతా నడుస్తుంది కాబట్టి మేము ఆల్రెడీ ఎంక్వైరీలు ఉన్నాం. సో నేను సింగిల్ పర్సన్ ని, ఆల్మోస్ట్ నేను సింగిల్ పర్సన్ అయ్యాను అనుకున్నా, నాకు ఎవరు సపోర్ట్ రాలేదు, ఇంతవరకు తెలియదు. ఇప్పుడు ఉన్నారు కాబట్టి నేను బయటకు వస్తున్నా. నేను చేయలేదు అనేది ఇక్కడ టాపిక్ మాత్రం. ఎలా మీరు ఈ యొక్క ఊబిలో పడడానికి కారణం అయింది అంటే దేని ద్వారా? ఫేస్బుక్, ఇన్స్టానా, దేని ద్వారా మీరు? వాట్సాప్ గ్రూప్ సార్, వాట్సాప్ గ్రూప్ లో స్టిల్ ఇవాళ కూడా May 25th నిన్న కూడా ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయని పెట్టాడు. నేను స్క్రీన్ షాట్ తీసా. మొన్న నైట్ పెట్టాడు, హాస్టల్లో కేర్ వీసాలు ఉన్నాయని మళ్ళీ పెట్టాడు. ఏమంటుంది గ్రూప్ ఐడి ఏమంటుంది? ద డెస్టినీ గ్రూప్ అని ఉంటుంది. ద డెస్టినీ గ్రూప్ రిక్రూట్మెంట్ అండ్ స్టాఫింగ్. ఎవరు దీని అడ్మిన్? ఎవరు దీని అడ్మిన్? జాగర్లమూడి మధుకర్. ఆయన ఒక్కడే ఉంటాడు అడ్మిన్ గా ఆయన ఉంటాడు. కిందకి ఎవరైనా ఉండండి, చాలా మంది దాంట్లో 1000 of members ఉన్నారు. అందరూ చాలా 1000 members ఉన్నారు. వాళ్ళందరూ డైలీ చూస్తుంటారు. నేను జస్ట్ మొన్న ఎప్పుడైతే ఈ మిగతా విక్టిమ్స్ అందరూ నన్ను అప్రోచ్ అయిన రోజున 25th నేను తీశాను, నా దగ్గర ప్రూఫ్ ఉంది, పేపర్ తీశాను. ఇప్పుడు లేవు, మళ్ళీ ఇగ్నోర్ బికాస్ ఆఫ్ మై వాట్సాప్ ఆల్రెడీ బ్లాక్. ఓకే. సో అంటే మీకు యూకే లో ఉద్యోగం ఇప్పిస్తామన్నారా? ఏమన్నారు? ఎక్కడ ఇప్పిస్తామన్నారు? యూకే లోనే. ఓకే, ఓన్లీ స్పాన్సర్షిప్ అయితే 10 to 12 lakhs, విత్ జాబ్ అయితే 18.5 lakhs. రూపాయి తగ్గను కూడా తగ్గల. అంటే ఏ డిపార్ట్మెంట్, ఏ సెక్టార్ కి సంబంధించి? హెల్త్ కేర్ కి సంబంధించి. హెల్త్ కేర్ సెక్టర్. ఓకే. ఫీమేల్ ఆర్ మేల్? ఎనీవన్. మీరు ఎవరి ద్వారా? మేము ముగ్గురు చేసింది మేల్సే. పురుషులకే చేశారు ముగ్గురికి. వాళ్ళిద్దరు కూడా అక్కడికి వెళ్ళారండి. వాళ్ళిద్దరు వెళ్ళిన వీసాలో వచ్చిన వాళ్ళు ఇద్దరు వెళ్ళారు. వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరిగారు. అక్కడ హర్షిని అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయి నెంబర్ వాళ్ళ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కింద ఇచ్చాడు. ఆ అమ్మాయితో మాట్లాడితే మేము క్లయింట్ తో మాట్లాడుతున్నాము అని, మీకు 1 month ఆగండి, 1 month ట్రైనింగ్ ఇస్తామని చెప్పి వాళ్ళని స్టిల్ 3 months ఇబ్బంది పెట్టాడు. తర్వాత వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు, అన్న ఇక్కడ ఈయన జాబ్ ఇవ్వట్లేదు, ఆయన ఫోన్ ఎత్తట్లేదు అని అన్నప్పుడు నేను కూడా అప్రోచ్ అయ్యాను. ఈ ఎగ్జాక్ట్ 3 months లో ఈ థర్డ్ వీసా అనేది 2.5 months వీసాకి టైం పట్టింది. మేము ఎంబసీ స్టూడెంట్ కాంటాక్ట్ అయినప్పుడు వీఆర్ వెరిఫైయింగ్ విత్ ద కంపెనీ, సో దట్స్ వై డిలే ఈజ్ హ్యాపెనింగ్, ప్లీజ్ వెయిట్. ఇదే రెస్పాండ్ వచ్చింది. ఫైనల్ గా రిజెక్షన్ లెటర్ వచ్చింది బికాస్ ఆఫ్ ద స్పాన్సర్షిప్ హ్యాస్ 0 points. ముందు ప్రూఫ్ ఉంది, పేపర్ ఉంది, అండ్ వర్క్ కి 0 points. 10 points ఓన్లీ ఫర్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సర్టిఫికేట్. అట్లీస్ట్ 100 points కావాలి మాకు, అయితేనే మిమ్మల్ని మీకు వీసా మేము ఇస్తాము. ఈ కంపెనీ లేదు. ఇది సేమ్ ఎప్పుడైతే రిజెక్షన్ January 10వ తారీఖు అలాగా మాకు వచ్చిందండి లెటర్. ఓకే, ఇప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అన్నా మమ్మల్ని మోసం చేశాడన్నా, ఫోన్ ఎత్తట్లేదు, రిప్లై ఇవ్వట్లేదు, మరి అట్లీస్ట్ మేము ఇక్కడ ఉండాలంటే మినిమం మరి మా వీసా ఇది అవ్వాలంటే పేరోల్ రన్ చేయాలి, పేరోల్ అన్న రన్ చేసుకోవాలంటే మేము ఏం చేయాలన్నానంటే ఎన్నిసార్లు అప్రోచ్ అయినా ఇదే చేశాడు. ఏంటి ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి ప్రస్తుతానికి? వాళ్ళ అక్కడ వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర వాళ్ళు స్టే చేస్తా, మేబీ వాళ్ళకి వేరే వాళ్ళకి కట్టిన డబ్బులు చెప్పట్లా. నేను ఓపెన్ గా చెప్తున్నా, వాళ్ళు ఎవరికైనా కట్టి మళ్ళీ స్పాన్సర్స్ తీసుకున్నారా లేదా అనేది వాళ్ళు ఓపెన్ గా చెప్పట్లా. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం కాబట్టి మేము చెప్పమని అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్. ఓకే, వాళ్ళు ఒక అతను ఉన్నాడండి ఆల్రెడీ, ఒక అతను అయితే టచ్ లో లేడు, ఒక అతను ఆల్రెడీ టచ్ లో ఉన్నాడు. అతను కూడా మొన్న ఈ వీడియోలు చూసి నాకు కాల్ చేశాడు, అన్న ఎవడ పాపమైనా పండింది చూడు, మమ్మల్ని ఎంత హింస పెట్టాడో, ఇవాళ ఇదిగా అన్నా ఇది పరిస్థితి, నువ్వు కూడా మరి తెలుసా అని అన్నాడు. అరే బాబు, ఇలాగ అందరూ వచ్చారు, నన్ను కూడా అప్రోచ్ అయ్యారు, మాట్లాడుతున్నాను. నిమ్మగడ్డ ఎన్ శ్రీకాంత్. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. ఉన్నాయండి.
యూకేలో ఉన్నారా ఇప్పుడు? వాళ్ళు యూకేలోనే ఉన్నాడు వాళ్ళ బ్రదరు. ఓకే ఓకే. వాళ్ళు ఉన్నారండి. మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఇదే విషయంలో మరిన్ని సాక్ష్యాధారాలతో మేము ముందు పెట్టే ప్రయత్నం అయితే మేము చేస్తాము. ఇప్పుడు మాట్లాడినటువంటి గోపాలకృష్ణ తను పడ్డటువంటి బాధలు తను దాదాపుగా ముగ్గురికి మధ్యలో ఉండి ఈ యొక్క సిఓఎస్ ద్వారా వీసా పేర్ల మీద యూకే పంపించి అక్కడ యూకేలో హెల్త్ కేర్ కి సంబంధించిన ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి నమ్మబలికినటువంటి యూట్యూబ్ నందు దంపతులు అయితే మధుకర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశామని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితి. ఇది చూద్దాం. అంటే గోపాలకృష్ణ చెప్పినట్టుగా అతను పంపించేటువంటి ట్రాన్సాక్షన్స్ ఎవిడెన్స్ కావచ్చు, తనతో మాట్లాడినటువంటి అతను కలిసినటువంటి ఫొటోస్ కానీ ఏదైనా ఉన్నప్పుడు దాన్ని బట్టి ఎవిడెన్స్ కింద మనం ప్రొవిజన్ కింద సబ్మిట్ అయితే చేస్తాం. దీన్ని మరిన్ని అప్డేట్స్ చూస్తూనే ఉండండి. నమస్తే. థ్యాంక్ యూ అండి. మీరు కొంచెం